ఈ షుగర్కి వచ్చేసరికి రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఉంటారు. అందులో ప్రకాష్ ఇప్పుడు నెల్లూరు, బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఒక పెయింటర్ ప్రకాష్ అనేది. ఆ పెయింటర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి షుగర్ అని తెలుసుకున్నాడు, దాని తర్వాత ఎట్లాంటి మార్పులు వచ్చినాయి అనేది ప్రకాష్ నువ్వే చెప్పేస్తున్నావు ప్రకాష్. పెయింటింగ్లో నేను లైనింగ్లో చాలా బ్రహ్మాండంగా లైనింగ్లు కానీ పెయింటింగ్ కానీ చేసేవాడిని. అలాంటిది చేయలేకపోయినాను. కాళ్ళు వేరే మంటలు వచ్చేది, ఒళ్ళంతా నొప్పులు, నిద్ర అసలు నిద్ర సమస్య చాలా ఎక్కువ, 1-2 అయిపోయేది. ఈ విధంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి పోయి డాక్టర్ గారిని కలిసి ఉంటే బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. షుగర్ ఏమో HbA1c 11 వచ్చింది. ఈ బిఫోర్ ఫాస్టింగ్ వచ్చేసి 350 వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అది చూసిన వెంటనే ఇంటికాడికి వచ్చి నా భార్య నా పిల్లలతో చూసి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందని మీరు అని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చి అవి చూసి తికమక పడుతున్నాం. నేను మా భార్య నిద్రలే రాత్రులు గడిపినాను కొన్ని రోజులు. అలాంటప్పుడు యూట్యూబ్లో చూశాను నేను, నేచర్ మంత్ర ఇదనేసి. సార్తో కాంటాక్ట్ అయ్యాను. సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పి. ఏం కాదు బాబు, నీకు తగ్గిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు చెప్పినట్టుగా మీరు వాడాలా. ఒక వారం లోపల అంతా కిట్టు 2 బాక్సులుగా మా ఇంటికి వచ్చినాయి బెంగళూరులో. అవి వాడినాను. 11 ఉన్నది 7కి వచ్చేసింది. ఈ బిఫోర్ ఫాస్ట్ వచ్చేసి 350 ఉండేది 110కి వచ్చేసింది. అసలు నా ఆనందానికి అవధులు లేకుండా అయిపోయినాయి. ఆ టైంలో ఇంట్లో వచ్చి హ్యాపీగా మా భార్యతో అందరితో చెప్పేసి, నిజంగా చెప్పాలంటే ఈ షుగర్ వ్యాధి అనేది అసలు ఇబ్బందే లేదు, హ్యాపీగా చేయొచ్చు. మీరు వచ్చిన వెంటనే ఏం కురిగిపోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫుడ్ తీసుకుంటూ స్వీట్లు, నీ ఖర్జూరం ఉంటుంది, ఇవి అన్నీ ఉంటాయి, పాలు తాగొచ్చు, స్వీట్ మంత్రం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇంకా మీకు తెలుస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా దీన్ని వాడండి. ఈ విధంగా నాకు ప్రభాకర్ సారు ఈ విధంగా వాళ్ళ టీంకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.